డ్రిల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నానండి. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ఆనంద్. వెల్కమ్ టు ఓగో హైజీన్ సొల్యూషన్స్. ప్రతిరోజు మన అడ్వాన్స్డ్ ఇండో జర్మన్ టెక్నాలజీ గురించి, పైపింగ్ టెక్నాలజీ గురించి, వాల్ స్ప్రేయింగ్ గురించి, న్యూ కన్స్ట్రక్షన్ సైట్ విజిటింగ్ ఇన్స్పెక్షన్స్ గురించి నేను మీకు వీడియోస్ చేస్తూ అప్డేట్ చేస్తున్నాను. బట్ ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మన ఓల్డ్ టెక్నాలజీ డ్రిల్ ట్రీట్మెంట్ అన్నది మీ అందరికీ తెలిసిందే. ఇది పెస్ట్ కంట్రోల్లో టెర్మైట్ కంట్రోల్ కోసం ఈ ట్రీట్మెంట్ అన్నది చేస్తాం. ఇప్పుడు మీకు కనిపిస్తున్న వాల్స్ కట్టింగ్ మీద చూసారా, కిందన కెమికల్ పడి ఉంది. అలాగే విండోకి కూడా ఒక మార్క్స్ కనబడుతున్నాయి, లక్ష్మణ్ రేఖతో ఉన్న డాట్స్ లాగా. అలాగే కబోర్డు కింద కూడా వీళ్ళు డ్రిల్ చేశారు, కెమికల్ ఫిల్ చేయడం జరిగింది. అయితే ఈ డ్రిల్లింగ్లో భాగంగా మనం ఎక్కడైతే వాల్కి చేస్తామో ఎవ్రీ 1 ఫీట్కి హోల్ టు హోల్ గ్యాప్ ఉంటుంది. ఎవ్రీ హోల్ వచ్చేసి 2 to 3 ఇంచ్ డెప్త్ ఉంటుంది. అలాగే 6 mm 8 mm వరకు వాడతాం మనం. ఇది చేసేటప్పుడు ఎక్కడ ప్లంబింగ్ కానీ, పిల్లర్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ రాకుండా చూసుకొని చేసేవాడే ఎక్స్పర్ట్ టెక్నీషియన్ అండి. సో ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.